కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఒక ఉప ఎన్నిక ఆధారంగా, ఒక ఉప ఎన్నికలో వచ్చిన ఓట్ల ఆధారంగా, ఒక ఉప ఎన్నికలో గెలుపు ఓటముల ఆధారంగా ఏ పార్టీ భవిష్యత్తును మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం కన్సిడర్ చేయలేమేమో. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి చూసుకుంటే కనుక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు, ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, కంటోన్మెంట్ సీట్ కోల్పోవడం, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుపోదని పరిస్థితి, తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి. ఏంటి సార్ బీఆర్ఎస్ పరిస్థితి? ఆయనకేమైనా రాజకీయాలు చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు మీకు లాస్ట్ ఉప ఎన్నికలు తీసుకుంటే హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ గెలిచింది, నాగార్జునసాగర్లో గెలిచింది, కానీ మళ్ళీ అధికారం రాలే కదా. అఫ్ కోర్స్ దుబాకలో హుజూరాబాద్ లో గెలిచింది. సో రాజకీయాలు ఏముంది, ఇప్పుడు దుబాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు చారిత్రాత్మక విజయం సాధించాడు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు 50,000తో ఓడిపోయాడు. హుజూరాబాద్ లో అయితే ఈటల విజయం మామూలు విజయం కాదు కదా, కానీ ఏమైనా తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయాడు కదా. సో అందువల్ల మీకు ఒక ఉప ఎన్నికల్లో గెలవడము ఓడడము అనేది ఐ డోంట్ థింక్ దట్స్ ఏ వెరీ బిగ్ ఫ్యాక్టర్. ఇదంటే ఇది జూబ్లీ హిల్స్ అనేది ఒకే సీట్లో ఎన్నిక జరగడం వల్ల రాజకీయ పార్టీలు సర్వశక్తులు పడ్డాయి. ఈవెన్ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా రేపు 119 సీట్లకు ఎన్నికలు జరిగినప్పుడు ఇదే లెవెల్లో జూబ్లీ హిల్స్ లెవెల్లో ఆపరేషన్ చేయలేరు కదా ఏ పార్టీ కూడా. మునుగోడులో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది, ఏం జరిగిన తర్వాత. సో అందువల్ల అలా ఉప ఎన్నికల ఆధారంగా మనం ఎప్పుడూ కంక్లూజన్లకు రాలేదు. ఉప ఎన్నికలు హ్యావ్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్. సో ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు రూలింగ్ పార్టీకి. పవర్లో వీళ్ళే ఉన్నారు, వీళ్ళే ఉంటారు కదా, 3 నెలలు ఎందుకు 3 years ఉంటారు. ఇప్పుడు కొత్తగా అపోజిషన్ క్యాండిడేట్ గెలిపించి ఏం చేస్తామనే భావన ఉండొచ్చు. అందువల్ల అట్లా భవిష్యత్తును అంచనా వేసేందుకు ఒక బై ఎలక్షన్ రిజల్ట్ ఎప్పుడు కొలబద్ద కాదు.